ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ అండి, పేపర్ నెంబర్ 783, 66 దగ్గర నుంచి చూడండి. ఫస్ట్ వన్ డైరెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు చూడండి. ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ టువర్డ్స్ ది కాఫీ షాప్. హీ వాక్ 25 meters టువర్డ్స్ ది నార్త్. స్టార్టింగ్ పాయింట్ నుంచి నార్త్ డైరెక్షన్ లో 25 meters ట్రావెల్ చేశాడంటండి. ఓకే, he then take a 90 degrees left turn and walk 20 meters. 90 degrees అన్నప్పుడు లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ తీసేసుకోండి. ఎందుకంటే 90 degrees అంటే నథింగ్ బట్ వర్టికల్ గా ఉంటే హారిజెంటల్ అవుతుంది, హారిజెంటల్ గా ఉంటే వర్టికల్ అవుతుంది. ఓకే, 90 degrees లెఫ్ట్ టర్న్ తీసుకుని 20 meters వెళ్ళాడండి. దే రెస్పెక్ట్ టు లెఫ్ట్. ఓకే, he again take 90 degrees right and walked 15. దే రెస్పెక్ట్ టు రైట్. మళ్ళీ రైట్ టర్న్ తీసుకుని 15 meters అని ఇచ్చాడు. ఓకే, he walked for another 20 meters after taking 90 degrees right turn. మళ్ళీ రైట్ టర్న్ తీసుకుని 20 meters వెళ్ళాడంటండి. అంటే ఇందాక వెళ్ళిన 20 meters బ్యాక్ వచ్చాడు అనుకోవచ్చు. నెక్స్ట్ వన్, దెన్ టర్న్ టు ది 90 degrees టువర్డ్స్ ది లెఫ్ట్ అండ్ వాక్ 10 meters. ఇక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని 10 meters వెళ్ళాడని ఇచ్చాడు. లెఫ్ట్ టర్న్ తీసుకుని 10 meters, నథింగ్ బట్ అప్వర్డ్ డైరెక్షన్. అండ్ రీచ్డ్ ది కాఫీ షాప్. How far and in which direction coffee shop from his office? Nothing but vertical distance తీసుకుంటే సరిపోతుందిగా, షార్టెస్ట్ పాసిబిలిటీ కాబట్టి 25 plus 15 plus 10. ఆన్సర్ ఈజ్ 50 meters టువర్డ్స్ ది నార్త్ డైరెక్షన్. స్టార్టింగ్ పాయింట్ నుంచి నార్త్ డైరెక్షన్ లో ఉన్నారు అని చెప్తాను, డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ డిడక్షన్స్ ఇచ్చాడు చూడండి. సమ్ రిలీజెస్ ఆర్ లాంచెస్. Some releases are launches. Next, all launches are inaugurations. Some inaugurations are promotions. First one, at least some inaugurations are releases అని ఇచ్చాడు. inaugurations లో కొన్ని రిలీజ్ అని ఇచ్చాడు. నో ప్రమోషన్ ఈజ్ ఏ రిలీజ్ అని ఇచ్చాడు. ప్రమోషన్ అనేది రిలీజ్ కాదు అన్నాడు. ప్రమోషన్ కి రిలీజ్ కి రిలేషన్ ఏంటనేది కన్ఫామ్ గా చెప్పలేము. సో ఫస్ట్ వన్ తీసుకుంటే అట్లీస్ట్ సమ్ ఇనాగరేషన్స్ ఆర్ రిలీజెస్, ఇది కరెక్ట్ అవుతుందండి. ఓన్లీ వన్ ఫాలోస్. నెక్స్ట్, నో కంట్రీ ఈజ్ ఏ స్టేట్. కంట్రీ ఏది స్టేట్ కాదని ఇస్తున్నాడు. ఆల్ విలేజెస్ ఆర్ స్టేట్స్. విలేజెస్ అన్ని స్టేట్స్ అన్నాడు. ఆల్ కంట్రీస్ ఆర్ డిస్ట్రిక్ట్స్ అని ఇచ్చాడు. కంట్రీస్ అన్ని డిస్ట్రిక్ట్స్. ఫస్ట్ వన్, నో కంట్రీ ఈజ్ ఏ విలేజ్. ఇప్పుడు మనకి కంట్రీ ఏది స్టేట్ కాదంటే విలేజ్ కానట్టేగా. నెక్స్ట్, నో డిస్ట్రిక్ట్ ఈజ్ ఏ విలేజ్. అది మే ఆర్ మేనా. డిస్ట్రిక్ట్ కి స్టేట్ కి కూడా రిలేషన్ కంపారిజన్ మనకి తెలియదు. సో ఆన్సర్ ఈస్ 1 alone ఈజ్ సఫిషియంట్. నెక్స్ట్ 69, సేమ్ డయాగ్రామ్ ఇచ్చాడు జోన్. ఫస్ట్ వన్, అట్లీస్ట్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ స్టేట్స్ అని ఇచ్చాడు. డిస్ట్రిక్ట్ కి స్టేట్ కి రిలేషన్ తెలియదు. ఆల్ స్టేట్స్ ఆర్ విలేజెస్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈజ్ నైదర్. నెక్స్ట్, ఆల్ ఏరియాస్ ఆర్ వాల్యూమ్స్. నెక్స్ట్, ఆల్ వాల్యూమ్స్ ఆర్ మెజర్స్. ఆల్ యూనిట్స్ ఆర్ మెజర్స్. యూనిట్స్ అన్ని మెజర్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్, అట్లీస్ట్ సమ్ యూనిట్స్ ఆర్ ఏరియాస్. మే ఆర్ మే నాట్. ఆల్ ఏరియాస్ ఆర్ మెజర్స్ అని ఇచ్చాడు. ఆ ఏరియాస్ అన్ని మెజర్స్. ఓన్లీ 2 follows. నెక్స్ట్, సమ్ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్. నో ప్రాఫిట్ ఈజ్ ఎ రిటర్న్. ప్రాఫిట్ ఏది రిటర్న్ కాదు. నో ప్రాఫిట్ ఈజ్ ఎ రిటర్న్. ఫస్ట్ వన్, సమ్ గెయిన్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ ప్రాఫిట్స్ అని ఇచ్చాడు. గెయిన్స్ లో కొన్ని కన్ఫామ్ గా ప్రాఫిట్స్ కాదు. మే ఆర్ మే నాట్. ఓకే, సెకండ్ వన్, ఆల్ రిటర్న్స్ బీయింగ్ గెయిన్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నాడు. రిటర్న్స్ అన్ని గెయిన్స్ అన్నాడు. మనకి ప్రాఫిట్ ఏది రిటర్న్ కాదని ఇచ్చాడు. రిటర్న్ కి గెయిన్ కి రిలేషన్ చెప్పాల. ఆల్ రిటర్న్స్ ఆర్ గెయిన్స్ తీసుకోవచ్చుగా. గెయిన్స్ అన్ని రిటర్న్స్ కావు, కానీ రిటర్న్స్ అన్ని గెయిన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 2 follows. నెక్స్ట్ 72 దగ్గర నుంచి చూడండి. 72 దగ్గర నుంచి పజిల్ ఇచ్చాడు చూడండి. BCD EF G H and I sitting around a circular area with equal distance between each other but not necessarily in the same order. Some of the people facing the center while some of the people facing the outside. మనకి ఇచ్చినటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రౌండ్ టేబుల్లో ఇచ్చాడు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంబినేషన్ మీద డిపెండ్ అయి ఇచ్చాడు. ఓకే, అరౌండ్ ది రౌండ్ టేబుల్ 8 members తీసుకుంటున్నానండి. ఫస్ట్ వన్ చూడండి. F sits second to the left of B, B facing the center. B అనేటువంటి పర్సన్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ అని ఇచ్చాడు. F sits second to the left of B. F అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే బికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు అని ఇచ్చాడు. నెక్స్ట్, E sits third to the left of F.
ఎఫ్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఈ అని ఇచ్చాడు. అవుట్ సైడా ఇన్సైడ్ అనేది కన్ఫామ్ గా చెప్పాల. సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటే డేటా మిస్ అవుతుంది కాబట్టి ఇదే తీసుకుంటున్నారు. ఫెయిల్ అయితే మళ్ళీ సెకండ్ అరేంజ్మెంట్ తర్వాత ట్రై చేద్దాం. ఓకే, బి ఫేసింగ్ ది సెంటర్, ఈ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాడు. 1 2 3 వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకుంటున్నానండి, ఎఫ్ సెంటర్ తీసుకుంటున్నాను. ఏ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ డి అండ్ సిఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈ అన్నాడు. ఓకే అవుతుందిగా. అదే మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ అవకాశం లేదు, మేబీ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. చూడండి ఇక్కడ చూడండి, డి అండ్ సిఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈ. ఏదర్ సైడ్స్ లో డి అండ్ సి ఎలా అయినా ఉండొచ్చు. సి ఇస్ టు ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ జీ అని ఇచ్చాడు. సి తెలిస్తే గానీ జీ చెప్పలేము. ఐ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అని ఇచ్చాడు. ఐ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అంటే ఈ యొక్క ఫేసింగ్ తెలిస్తే కానీ చెప్పలేము. ఐ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ బి అన్నాడు, అంటే ఐ ఇక్కడే రావాలి. జాగ్రత్త చూడండి, ఐ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ. సో మనకి ఐ అనేటువంటి పర్సన్ ఈకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో వచ్చాడు. దానికన్నా ముందర సి ఈజ్ టు ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ జీ అంటే సి అండ్ జీ నైబర్స్ అవ్వాలి కాబట్టి సి ఇక్కడ వచ్చే అవకాశం లేదు. సి ఇక్కడ తీసుకోండి, జీ ఇక్కడ తీసుకోండి. ఇక్కడ ఎవరిని తీసుకోవాలి? డి. డి అండ్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈ. ఓకే, సి సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ జీ. సి అనేటువంటి పర్సన్ జీకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి అని ఇచ్చాడు. సి సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ జీ. I sit second to the left of E. Okay. Next one, I is not the neighbor of B. Okay. H sits third to the right of D. H అనేటువంటి పర్సన్ D కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ అని ఇచ్చాడు. H sits third to the right of D. I and D are opposite directions. I అనేటువంటి పర్సన్ D అనేటువంటి పర్సన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చిన అండ్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. ఈ యొక్క నైబర్స్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ అని ఇచ్చాయండి. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. బ్రాకెట్ తర్వాత ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎఫ్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఎఫ్ యొక్క నైబర్స్ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చాయండి. ఓకే, నెక్స్ట్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎఫ్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక దానికి రిలేటెడ్ గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్. అన్ఫార్చునేట్లీ మనం తీసుకున్నటువంటి అరేంజ్మెంటే సరిపోయిందండి. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ చూడండి. సెలక్షన్ క్రైటీరియా అండి, లెఫ్ట్ అండ్ రైట్ కంపారిజన్ తో తీసుకోవడమే. ఫస్ట్ వన్, వాట్ మే బి ది పాసిబుల్ కోడ్ ఫర్ కింగ్ ఆఫ్ ఫ్యాషన్. మేబీ అని ఇచ్చాడు కాబట్టి అందులో కొత్త పదాలు ఉండి ఉండాలండి. ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి దాంట్లో కింగ్ తీసుకుందాం. కింగ్ అనేటువంటిది నెక్స్ట్ ఆఫ్. కింగ్ ఆఫ్ రెండు లాస్ట్ దాంట్లో ఉన్నాయి చూడండి. వాడు ఇచ్చినటువంటి దాంట్లో కింగ్ ఆఫ్ రెండు లాస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నట్టున్నాయి, ఇంకెక్కడా లేవండి. ఓకే, ఇంకెక్కడన్నా వాడు ఇచ్చినటువంటి దాంట్లో లాస్ట్ దాంట్లో కాకుండా ఎక్కడన్నా రిపీట్ అయిందా అంటే హెల్త్ అనేటువంటిది తీసుకున్నట్లయితే అది ఫస్ట్ దాంట్లో రిపీట్ అయింది. సో నెక్స్ట్ కింగ్ ఆఫ్ కాకుండా ది అనేటువంటి తీసుకుంటే థర్డ్ దాంట్లో రిపీట్ అయింది. ఆఫ్ కానీ కింగ్ కానీ ఎక్కడా లేదంటే ఆ రెండు పదాలకి కలిపి చెప్పేయచ్చు. రైట్ సైడ్ బాటమ్ లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే బీజే అనేటువంటి తీసుకున్నట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఎక్కడా లేదు. ఎల్వై రిపీట్ అయింది, ఎస్హెచ్ రిపీట్ అయింది, డిపి. మనకి డిపి బీజే ఈ రెండు తీసుకోవచ్చండి. డిపి బీజే ఫస్ట్ వన్ పనికిరాదు, ఫస్ట్ వన్ క్యాన్సిల్, సెకండ్ వన్ పనికొచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ పనికొచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ వన్ పనికొచ్చే అవకాశం లేదు. డిపి బీజే అనేటువంటిది సెకండ్ దాంట్లో ఫోర్త్ దాంట్లో ఉందండి. నెక్స్ట్ ఫ్యాషన్ తీసుకుందాం. ఫ్యాషన్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే విచ్ ఈజ్ న్యూ వర్డ్. సెకండ్ దాంట్లో జీవై వచ్చిందండి. ఓకే, జీవై అనేటువంటిది వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కడా లేదుగా. సో ఇక రిమైనింగ్ అనవసరం మనకి. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. 78. ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ డస్ ది కోడ్ ఫర్ ఈటీ అని ఇచ్చాడు. రైట్ సైడ్ ఈటీ అనేటువంటిది చూడండి సెకండ్ దాంట్లో థర్డ్ దాంట్లో ఉందండి. రైట్ సైడ్ సెకండ్ అండ్ థర్డ్ లో మాత్రమే ఈటీ అనేటువంటిది రిపీట్ అయింది. రైట్ సైడ్ సెకండ్ అండ్ థర్డ్ లో మాత్రమే ఉంది ఈటీ. సెకండ్ అండ్ థర్డ్ లో ఈటీ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఎంయూ కూడా ఉందండి. అంటే ఏదర్ పాసిబిలిటీస్ రావాలి, డైరెక్ట్ గా చెప్పలేము. ఓకే, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సెకండ్ అండ్ థర్డ్ లో మాత్రమే ఉన్నటువంటి పదాలు ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే హోప్ అనేటువంటిది ఫర్ అనేటువంటిది ఉందండి. హోప్ ఫర్ అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఫిఫ్త్ ఆప్షన్ తీసుకోవచ్చు. 79. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ హై అని ఇచ్చాడు. హై అనేటువంటి పదాని యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇందులో హై అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ లేదు, సెకండ్, థర్డ్ ఉంది. ఓన్లీ థర్డ్, ఇంకెక్కడా లేదండి. థర్డ్ దాంట్లో మాత్రమే ఇంకేమైనా ఉన్నాయంటే ఫర్ రిపీట్ అయింది, యువర్ రిపీట్ అయింది, హోప్ అనేటువంటిది కూడా రిపీట్ అయింది. రైట్ సైడ్ థర్డ్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటిది ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు చూడండి. సో ఆన్సర్ ఈస్ XU.
నెక్స్ట్ 80th క్వశ్చన్ ది హెల్త్ అని ఇచ్చాయండి. ది హెల్త్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ది అనేటువంటి పదం తీసుకుందాం. ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, సెకండ్ ఉంది, థర్డ్ లేదు, ఫోర్త్ ఉందండి. సెకండ్ అండ్ ఫోర్త్ లో ది అనేటువంటిది మనకి రిపీట్ అయిందండి. సెకండ్ అండ్ ఫోర్త్ లో ఇంకేమైనా ఉన్నాయా అంటే రైట్ సైడ్ చూడండి. సెకండ్ అండ్ ఫోర్త్ లో కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ప్రకారం ఎల్వై ఉందండి. ఎల్వై అంటే మనకి ఫస్ట్ కానీ సెకండ్ కానీ అయి ఉండాలండి. ఫస్ట్ అండ్ సెకండ్ లో రిమైనింగ్ చూద్దాం. హెల్త్ అనేటువంటి తీసుకున్నట్టయితే ఫస్ట్ దాంట్లో ఉందండి, సెకండ్ లేదు, థర్డ్ లేదు, మళ్ళీ లాస్ట్ దాంట్లో ఉంది. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ లాస్ట్ లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్ మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అంటే ఎస్హెచ్. ఎల్వై ఎస్హెచ్ అంటే ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. 81 వాట్ ఈస్ ది కోడ్ ఫర్ బెస్ట్. బెస్ట్ అనేటువంటి పదం చూడండి, ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది. ఫస్ట్ అండ్ సెకండ్ లో మాత్రమే మనకి బెస్ట్ అనేటువంటిది రిపీట్ అయింది. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యుఏ అనేటువంటిది ఉంది చూడండి. సో యుఏ అనేటువంటిది వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ లేదు కాబట్టి ఆన్సర్ ఇస్ నన్. నెక్స్ట్ 82 దగ్గర నుంచి చూడండి, డేటా ఇచ్చాడు. 82 ఆన్వర్డ్స్ అబ్జర్వ్ చేస్తే 8 ఫ్రెండ్స్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్ బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఓకే, రో అరేంజ్మెంట్ లో 8 మెంబర్స్ అని ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్ చూడండి, O sits fifth to the left of X. X does not sit any of the extreme ends of the line. O sits fifth to the left of X. 1, 2, 3, 4, 5. O ఇక్కడ తీసుకోవచ్చు లేదా 1, 2, 3, 4, 5. O ఇక్కడ తీసుకోవచ్చు అండి. O sits fifth to the left of X. నెక్స్ట్ M sits third to the right of Y. M అనేటువంటి పర్సన్ తీసుకుంటే సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ వై. వై ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఓ నార్ ఎక్స్. వై అనేటువంటి పర్సన్ ఓకి కానీ ఎక్స్కి కానీ నైబర్ అవటానికి వీల్లేదని ఇచ్చాడు. వై ఇక్కడ తీసుకుంటే నో ఛాన్స్. వై ఇక్కడ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత ఎం ఛాన్స్ ఉందండి. సెకండ్ పాసిబిలిటీ చూద్దాం. వై ఇక్కడ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత ఎం ఛాన్స్ ఉంది. లేదు వై అనే పర్సన్ ఇక్కడ తీసుకోవచ్చు అంటే వై అనేటువంటి పర్సన్ అక్కడ వాడు ఇచ్చిన దాని ప్రకారం ఓ అనేటువంటి పర్సన్కి కానీ ఎక్స్ అనేటువంటి పర్సన్కి కానీ నైబర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఉండే అవకాశం లేదండి. ఓకే, నెక్స్ట్ వైకి ఎంకి మధ్యలో 2 మెంబర్స్ రావాలని ఇచ్చాడు. లేదు వై ఇక్కడ తీసుకున్న 2 మెంబర్స్ తర్వాత ఎం ఛాన్స్ ఉందండి. వై ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఓర్ నార్ ఎక్స్. ఓకే, కన్ఫామ్ గా చెప్పలేము. సెకండ్ పాసిబిలిటీలో మోర్ దాన్ 1 ఛాన్సెస్ ఉన్నాయి. వైకి ఎంకి మధ్యలో మనకి 2 మెంబర్స్ రావాలని ఇచ్చాయండి. ఓకే, వైకి ఎంకి మధ్యలో 2 మెంబర్స్ రావాలి. వై అనేటువంటి పర్సన్ ఎక్స్ అనేటువంటి పర్సన్కి కానీ ఓ అనేటువంటి పర్సన్కి కానీ నైబర్ అవటానికి వీల్లేదన్నాడు. అలాంటప్పుడు వై ఇక్కడ తీసుకున్న అవకాశం ఉంది, వై ఇక్కడ తీసుకున్న అవకాశం ఉంది. చూద్దాం. నెక్స్ట్ వన్, జెడ్ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. జెడ్ అనేటువంటి పర్సన్ డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాయండి. నైదర్ డబ్ల్యూ నార్ ఎన్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఓ. ఓకే, జెడ్ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. జెడ్ అనే పర్సన్ డబ్ల్యూ యొక్క లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్. అయితే ఎన్ కూడా ఓ యొక్క నైబర్ అవడానికి వీల్లేదంటే ఫస్ట్ వన్ ఫెయిల్ అయినట్టేగా. సో ఫస్ట్ వన్ క్యాన్సిల్, సెకండ్ వన్నే తీసుకోవాలి. చూద్దాం. సెకండ్ వన్ లో సపోజ్ వై ఇక్కడ తీసుకుంటే మనకి 2 మెంబర్స్ తర్వాత ఎం అన్నాడు. అవకాశం లేదనుకోండి. చూడండి, వై అనేటువంటి పర్సన్కి ఎం అనేటువంటి పర్సన్కి సెకండ్ పాసిబిలిటీ చూడండి. వై 2 మెంబర్స్ తర్వాత ఎం పనికి రాదనుకుంటా. వై అనేటువంటి పర్సన్ ఇక్కడే రావాలి. యూనిక్కే వస్తున్నట్టుంది చూడండి. సెకండ్ వన్ కూడా ఒకసారి బ్యాక్కి వెళ్దాం. మనకి ఎం సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ వై అని ఇచ్చాయండి. నెక్స్ట్ వై అనేటువంటి పర్సన్ ఓకి కానీ ఎక్స్కి కానీ నైబర్ అవటానికి వీల్లేదన్నాడు. ఓకే, సెకండ్ పాసిబిలిటీ కూడా యూనిక్ ఛాన్సే వస్తుంది చూడండి. వైకి ఎంకి మధ్యలో 2 మెంబర్స్. నెక్స్ట్ జెడ్ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. జెడ్ అనేటువంటి పర్సన్ డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి అన్నాడు. జెడ్ అనేటువంటి పర్సన్ డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్. డబ్ల్యూ కానీ ఎన్ కానీ ఓ యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు అన్నాడు. సో ఎన్ అనేవాడిని ఇక్కడ తీసుకోండి. ఇంకా మిగిలిన పర్సనే మనకి స్టార్టింగ్ నుంచి సెకండ్ పొజిషన్ రావాలి చూడండి. ఎల్ మిగిలిపోయినట్టు వాడినే ఇక్కడ పెట్టండి. ఇక దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్. నెక్స్ట్ డేటా. నెక్స్ట్ కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చినట్టున్నాడు చూడండి. 87 దగ్గర నుంచి కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్. 87th ప్రాబ్లం చూడండి. డికి క్యూకి రిలేషన్ ఇచ్చాయండి. డి నుంచి క్యూకి రిలేషన్ రావాలంటే ఫస్ట్ ఈక్వేషన్ లోనే ఉన్నాయి డి అండ్ క్యూ. బట్ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయిగా, రాదు. 1 పనికి వచ్చే అవకాశం లేదు. సెకండ్ వన్, ఎల్ కి ఆర్ కి మధ్య రిలేషన్ ఇచ్చాయండి.
ఎల్ కి ఆర్ కి మధ్య రిలేషన్ కూడా ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయండి, నో ఛాన్స్. సో ఆన్సర్ ఈస్ నైదర్. 88. జీకి వికి రిలేషన్ రావాలని ఇచ్చాయండి. జీ నుంచి వికి రావాలి అంటే ఇందుట్లో కూడా ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయండి, 1 పనికొచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ డికి ఐకి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. డి నుంచి ఎక్స్కి వస్తే ఎక్స్ నుంచి ఐకి తీసుకోవచ్చండి. డి గ్రేటర్ దాన్ ఎక్స్, ఎక్స్ గ్రేటర్ దాన్ ఐ, రెండు కలిపితే ఏం రాయొచ్చు మనం, డి గ్రేటర్ దాన్ ఐ రాసుకోవచ్చండి. 2 ఫాలోస్. నెక్స్ట్ 89th వన్ చూడండి. జెడ్ నుంచి క్యూకి రిలేషన్ ఇచ్చాడు చూడండి. జెడ్ నుంచి క్యూ కంటే ఈ పార్ట్ కట్ చేయండి. క్యూ గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ జెడ్, నథింగ్ బట్ జెడ్ లెస్ దాన్ క్యూ, 1 ఓకే. నెక్స్ట్ బికి జెడ్కి మధ్య రిలేషన్ ఇచ్చాడు చూడండి. బి నుంచి జెడ్కి రావాలి అంటే బి నుంచి పీకి వస్తే పి నుంచి జెడ్కి తీసుకోవచ్చండి. బి నుంచి పీకి వస్తుంది కానీ పి నుంచి జెడ్కి వస్తుంది కానీ క్వైట్ ఆపోజిట్ సింబల్స్ అవుతాయిగా, క్లబ్ చేసే అవకాశం లేదు. ఓకే. నెక్స్ట్ 90th వన్. వైకి సికి మధ్య రిలేషన్ రావాలన్నాడండి. వై నుంచి ఈకి వస్తే ఈ నుంచి సికి కట్ చేయొచ్చు. వై లెస్ దాన్ సి, వై లెస్ దాన్ ఈ లెస్ దాన్ సి, రెండు కలిపితే వై లెస్ దాన్ సి రాసుకోవచ్చు. 1 అనేటువంటిది కన్ఫామ్ గా ఫాలో అవుతుంది. నెక్స్ట్ కేకి క్యూకి మధ్య రిలేషన్ ఇచ్చాడు చూడండి. కే అనేటువంటి దాని నుంచి క్యూకి రావాలి అంటే కే నుంచి ఈకి వస్తే ఈ నుంచి క్యూకి తీసుకోవచ్చు అండి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కే గ్రేటర్ దాన్ ఈ అవుతుంది. నెక్స్ట్ ఈ గ్రేటర్ దాన్ క్యూ అవుతుంది, రెండు కలిపితే కే గ్రేటర్ దాన్ క్యూ రాసుకోవచ్చుగా. సో వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం 2 ఫాలో అవుతుందండి. ఓకే. నెక్స్ట్ 91 చూడండి. ఏ అండ్ ఎన్ రెండిట్లో ఏ ఎన్లే ఉన్నాయి చూడండి. ఏ నుంచి ఎన్కి రావాలి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు జీ కాబట్టి జీ నుంచి ఎన్కి వస్తే చాలు. జీ అనేటువంటి పాయింట్ నుంచి చూడండి, జీ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని రాయొచ్చు. సో అక్కడ జీ బదులు ఏ పెడితే ఏ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటే గ్రేటర్ దన్ అన్నా ఈక్వల్ అన్నా అవ్వాలి. సో ఆన్సర్ ఈస్ ఎయిదర్ 1 or 2 ఫాలోస్. 92. డైరెక్షన్స్ ఇచ్చినట్టున్నాడు చూడండి. పాయింట్ ఏ ఇస్ 35 meters టు ది వెస్ట్ ఆఫ్ బి. ఏ అనేటువంటి పాయింట్ బి నుంచి 35 meters వెస్ట్ డైరెక్షన్ లో ఉందని ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ పాయింట్ సి ఇస్ 20 meters టు ది నార్త్ ఆఫ్ ఏ. ఏ నుంచి 20 meters నార్త్ డైరెక్షన్ లో. పాయింట్ సి ఇస్ 20 meters టు ది నార్త్ ఆఫ్ ఏ. పాయింట్ డి ఇస్ 15 meters టు ది ఈస్ట్ ఆఫ్ సి. మనకి పాయింట్ డి ఇస్ టు ది 15 meters టు ది ఈస్ట్ ఆఫ్ సి అని ఇచ్చాడు. సి నుంచి 15 meters ఈస్ట్ డైరెక్షన్ లో వెళితే ఇక్కడ డి అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ పాయింట్ డి ఇస్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ఈడిఎఫ్ ఫార్మ్ ది వర్టికల్ స్ట్రైట్ లైన్ ఆఫ్ 40 meters. ఈడిఎఫ్ వర్టికల్ స్ట్రైట్ లైన్ అయి ఉండాలి, డి అనేటువంటిది మిడ్ పాయింట్ లో ఉండాలి అంటే ఇలా ఉండాలండి. డి ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ఈ అండ్ ఎఫ్ అని ఇచ్చాడు. బట్ ఈ అండ్ ఎఫ్ టాప్ లో ఏది బాటమ్ లో ఏదో తెలియదు, తర్వాత చూద్దాం. డిఎఫ్ వర్టికల్ స్ట్రైట్ లైన్ ఆఫ్ 40 meters. పాయింట్ ఎఫ్ ఈస్ టు ది సౌత్ ఆఫ్ డి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎఫ్ అని చెప్తున్నాడు, ఆటోమేటిక్ ఇక్కడ ఈ ఇదైనా 20A అవుతుంది, ఇది కూడా 20A అవుతుందండి. ఓకే. ఏఎఫ్బి ఒకే లైన్ లో ఉంటున్నాయి మనకి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. పాయింట్ జి ఈస్ 20 meters టు ది ఈస్ట్ ఆఫ్ ఈ. మనకి ఇక్కడి నుంచి 20 meters ఈస్ట్ డైరెక్షన్ లో వెళితే జి అనేటువంటి పాయింట్ వచ్చిందని ఇచ్చాడు. అంటే జి అండ్ బి ఒకే లైన్ లో రావాలండి. జి అండ్ బి ఆర్ ఇన్ సేమ్ లైన్. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ జి ఫ్రమ్ ది పాయింట్ బి. బి అనేటువంటి పాయింట్ నుంచి డి అనేది నార్త్ డైరెక్షన్ లో ఉందండి. డిస్టెన్స్ తీసుకుంటే 40 meters వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ 93 చూడండి. 93 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బ్లడ్ రిలేషన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినట్టున్నాడు చూడండి. నెక్స్ట్ డేటా. ఎం ఈజ్ ది సిస్టర్ ఆఫ్ డి. ఎం అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే డి యొక్క సిస్టర్ అని ఇచ్చాడు. డి ఈజ్ ది మదర్ ఆఫ్ జే అండ్ కే. డి అనేటువంటి పర్సన్ జేకి కేకి ఇద్దరికి మదర్ అని ఇచ్చాడు. జే ఈజ్ ది డాటర్ ఆఫ్ ఎఫ్. జే అనేటువంటి పర్సన్ ఎఫ్ యొక్క డాటర్ అని ఇచ్చాడు. అంటే ఎఫ్ అండి వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండాలి. జే ఈజ్ ది డాటర్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ ఎల్ ఈజ్ ది సన్ ఇన్ లా ఆఫ్ డి. ఎల్ అనేటువంటి పర్సన్ డి యొక్క సన్ ఇన్ లా అన్నాడు. అంటే జే యొక్క లైఫ్ పార్ట్నరా కే యొక్క లైఫ్ పార్ట్నరా తెలియదు మనకి, ఎంతమందో డాటర్స్ తెలియదు కాబట్టి ఎల్ ఈజ్ ది సన్ ఇన్ లా ఆఫ్ డి. ఎఫ్ హ్యాజ్ ఓన్లీ 1 daughter అండ్ ఓన్లీ 1 son అని ఇచ్చాడు. అంటే వీడు సన్ అయి ఉండాలి. ఇప్పుడు ఎల్ అనే జే ఈజ్ ది డాటర్ ఆఫ్ ఎల్ ఈజ్ ది సన్ ఇన్ లా ఆఫ్ డి కాబట్టి ఎల్ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వై ఈజ్ ది డాటర్ ఆఫ్ ఎం. వై అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎం యొక్క డాటర్ అని ఇచ్చాడు. నెక్స్ట్ కే ఈజ్ మ్యారీడ్ టు ఎస్. కే అండ్ ఎస్ వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇచ్చాడు. కే అండ్ ఎస్ వైఫ్ అండ్ హస్బెండ్.
కే అండ్ ఎస్ వైఫ్ అండ్ హస్బెండ్. అగైన్ ఎం యొక్క చిల్డ్రన్ వచ్చేటప్పటికి వై అనేటువంటి పర్సన్ అని ఇచ్చాడు. ఇది కొంచెం జాగ్రత్తగా రాసుకోండి, డేటా పక్క వచ్చింది. వై అనేటువంటి పర్సన్ కూడా కే అనేటువంటి పర్సన్ ఏ జనరేషన్లో ఉన్నాడు అదే జనరేషన్లోకి వస్తాడండి. ఓకే, ఇక దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్. నెక్స్ట్ డేటా ఇచ్చాడు చూడండి. A to G live 7 different floors of the building, not necessarily in the same order. The lowermost 1 అని ఇచ్చాండి, టాప్ మోస్ట్ వచ్చేటప్పటికి 7 అని ఇచ్చాడు. బాటమ్ టు టాప్ 1 to 7, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ లైక్ డిఫరెంట్ కలర్స్, ఏవో కలర్స్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాండి. బాటమ్ టు టాప్ 1 to 7 తీసుకుంటున్నాను చూడండి. ఈ లివ్స్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 5. ఈ అనేటువంటి పర్సన్ 5th ఫ్లోర్లో ఉన్నాడని ఇచ్చాడు. ఓన్లీ 2 people బిట్వీన్ ఈ అండ్ గ్రీన్, ఈకి గ్రీన్కి మధ్యలో 2 members అని ఇచ్చాడు. అబో అవకాశం లేదుగా, ఈకి గ్రీన్కి మధ్యలో 2 members, బిలో తీసుకుంటున్నానండి. ఓన్లీ 2 people బిట్వీన్ ఈ అండ్ గ్రీన్. నెక్స్ట్ ఓన్లీ 1 person, ఓన్లీ 2 people బిట్వీన్ ఈ అండ్ గ్రీన్, ఇంకా ఉన్నట్టుంది. ఓన్లీ 2 people బిట్వీన్ ఈ అండ్ గ్రీన్. ఏ లివ్ వన్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ అబోవ్ ది గ్రీన్. ఏ అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్లో ఉండాలంటే 3 అయినా అయి ఉండొచ్చు, 7 అయినా అయి ఉండొచ్చు. చూద్దాం. ఏ డస్ నాట్ లివ్ ఆన్ ది టాప్ మోస్ట్ ఫ్లోర్, సో 3rd ఫ్లోరే క్లారిటీ ఉంది. ఓన్లీ 1 person బిట్వీన్ ఏ అండ్ వైట్, బిలోనా అబోనా అనేది కన్ఫామ్గా చెప్పలేము. జీ లివ్ ఇమీడియట్లీ అబోవ్ ది వన్ హూ లైక్ వైట్. జీ అనే పర్సన్ వైట్కి ఇమీడియట్లీ అబోవ్ అని ఇచ్చాడు. సపోజ్ వైట్ ఇక్కడ తీసుకుంటే జీ ఇక్కడ రావాలండి, లేదా ఇంకో రిప్రజెంటేషన్ కూడా అవకాశం ఉంది. ఒకసారి ముందల రిప్రజెంటేషన్స్ తీసుకుంటే ఈ ఇక్కడ రావాలి. ఈ అనేటువంటి పర్సన్కి గ్రీన్కి మధ్యలో కదా, ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఈకి గ్రీన్కి మధ్యలో 2 members అని ఇచ్చినట్టున్నాడు. సో ఇక్కడ గ్రీన్ తీసుకుంటున్నాను. ఈ లివ్ 5th ఫ్లోర్, ఓన్లీ 2 people బిట్వీన్ ఈ అండ్ గ్రీన్. ఏ లివ్ వన్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ అబోవ్ ది గ్రీన్ అని ఇచ్చాడు. గ్రీన్ కన్నా పైన టాప్ ఉండకూడదు అన్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఫర్దర్గా ఇచ్చింది. ఓన్లీ 1 person బిట్వీన్ ఏ అండ్ వైట్. ఏకి వైట్కి మధ్యలో 1 person. వైట్ ఎక్కడైనా తీసుకోవచ్చు అండి. వైట్కి ఇమీడియట్లీ అబో జీ. జీ లివ్ ఇమీడియట్లీ అబోవ్ ది వన్ వైట్. ది వన్ హూ లైక్ పింక్ లివ్ ఆన్ వన్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బిలో ఈ. ఈ కన్నా బిలో పింక్ లో మనకి ది వన్ హూ లైక్ పింక్ లివ్ వన్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బిలో ఈ. ఈ కన్నా బిలో మనకు వచ్చేటువంటి దాంట్లో పింక్ రావాలి, అది కూడా ఈవెన్ నెంబర్లో ఉండాలి. రైట్ సైడ్ తీసుకున్నట్లయితే 4th ఫ్లోర్లో అవకాశం ఉందండి. లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా 4th ఫ్లోరే అవకాశం ఉంది. ఓకే, పింక్, ది వన్ హూ లైక్ పింక్ లివ్ వన్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బిలో ఈ అని ఇచ్చాండ్. ఓకే, నెక్స్ట్ వన్. ఓన్లీ 1 person live బిట్వీన్ ది వన్ హూ లైక్ పింక్ అండ్ రెడ్. ఓన్లీ 1 person బిట్వీన్ పింక్ అండ్ రెడ్ అని ఇచ్చాడు. పింక్ కి రెడ్ కి మధ్యలో 1 person. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బాటమ్ అవకాశం లేదు, ఇక్కడ రెడ్ తీసుకుంటున్నానండి. పింక్ కి రెడ్ కి మధ్యలో 1 person అని ఇచ్చాను. ఓకే, ఓన్లీ 1 person బిట్వీన్ ది వన్ హూ లైక్ పింక్ అండ్ రెడ్. బి డస్ నాట్ లైక్ పింక్ అని ఇచ్చాడు. బి అనేటువంటి పర్సన్కి పింక్ పనికిరాదు. ఓకే, బి అనేటువంటి వాడికి పింక్ రావడానికి వీల్లేదనే గుర్తుపెట్టుకోండి. ఓకే, పింక్ కి రెడ్ కి మధ్యలో 1 person. పి ఈజ్ నాట్, బి ఈజ్ నాట్ పింక్. సి లివ్ ఇమీడియట్లీ అబో ఎఫ్ అని ఇచ్చాడు. సి అనేటువంటి పర్సను ఎఫ్ కి ఇమీడియట్లీ అబో. సి అనేటువంటి పర్సను ఎఫ్ కి ఇమీడియట్లీ అబో అని ఇచ్చాడు. సి లివ్ ఇమీడియట్లీ అబో ఎఫ్. నెక్స్ట్, ది వన్ హూ లైక్ పర్పుల్ లివ్ ఇమీడియట్లీ బిలో ఎఫ్. ఎఫ్ కి ఇమీడియట్లీ బిలో వచ్చేటప్పటికి పర్పుల్ అని ఇచ్చాడు. ఇది పనికొచ్చే అవకాశం లేదు, రైట్ సైడ్ రావాలి. ఎఫ్ కి ఇమీడియట్లీ బిలో పర్పుల్. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది పర్పుల్ ఇమీడియట్లీ బిలో ఎఫ్. నెక్స్ట్ వన్, ది వన్ హూ లైక్ పర్పుల్ ఇమీడియట్లీ బిలో ఎఫ్. సి డస్ నాట్ లైక్ ఎల్లో. సి అనేటువంటి పర్సన్కి ఎల్లో పనికిరాదంటే వీడికి ఎల్లో తీసుకోవాలి. నెక్స్ట్, ఆల్రెడీ మనకి బి అనేటువంటి పర్సన్కి ఇంతకు ముందు అబ్జర్వ్ చేస్తే పింక్ కలర్ పనికిరాదని చెప్పినట్టున్నాడు చూడండి. సో బి బాటంలో తీసుకుంటాను. ఇంకొక పర్సన్ మిగిలాడు మనకి, ఏబిసిడి. నెక్స్ట్ ఇంకొక కలర్ మిగిలింది చూడండి. కలర్స్ లో కనుక అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలర్ వచ్చేసిందిగా, పింక్, ఎల్లో, బ్రౌన్ మిగిలిందండి. టాప్ లో బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాను. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేవండి, ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ వెరిఫై చేసి చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.